మాకు మీ దగ్గర నుంచి ఏం కావాలి అంటే ఒక స్వీట్ ఐటమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్వీట్ లో ఏం చేసి చూపిస్తున్నారు ఈ రోజు? అరిసెలండి, బెల్లం అరిసెలండి. బెల్లం నువ్వులు అరిసెలు. వావ్, అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికి ఇష్టమే, కాకపోతే చేయడమే ఎవరికి రాదు. ఈ రోజు మాకు చేసి చూపించేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసేయండి. నువ్వులు, నెయ్యి, బెల్లము. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. ఇప్పుడు మనం చక్కగా నువ్వుల అరిసెలు తయారు చేసుకోబోతున్నాం. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మనం ఆయిల్ వేసేసుకుంటే ఈలోగా హీట్ అవుతుంది. డ్రీ ఫైర్ కి సరిపడా ఆయిల్. ఓకే, ఓకే అమ్మా, ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఏమేమి కలుపుకున్నారు అంటే అరిసెలు అంటే మనం ఆటోమేటిక్ గా ఏ పిండి పడితే ఆ పిండి కలిపేస్తే రాదు కదా. లేదు, బియ్యం పిండి అండి. నైట్ నానబెట్టుకోవాలా, రాత్రిలో నానబెట్టుకొని పొద్దున్నే లేసి అవి కొంచెం ఆరబోసి తర్వాత మిక్సీకి పట్టుకోవచ్చు. వాటర్ లేకుండా శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి దాన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కానీ ఎండ్ లో కానీ ఆరబెట్టుకోవచ్చు. కొంచెం ఒక 10 నిమిషాలు అంతే. అప్పుడు తర్వాత మనం తడి పొడి ఉన్నప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కానీ దంచుకోవడం కానీ దంచితే ఇంకా బాగుంటుంది. కానీ రేపు దంచడం అంటే కొంచెం కష్టం కాబట్టి మిక్సీ పట్టేస్తాం. ఓకే, మిక్సీ పట్టేసి మళ్ళీ బెల్లంతో పాకం చేయాలండి. ఓకే, బెల్లంతో అంటే ఏ విధంగా ఎలా మిక్స్ చేసుకోవాలి? బెల్లము దాంట్లో మనకి రావాలి కదా. కొద్దిగా వాటర్ వేయాలి, నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలిపేటప్పుడు నువ్వులు వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకొని అందులో బెల్లం వేసుకొని అది కరిగాక మనం ఏదైతే పిండి మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని బాగా కలుపుతూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. అందులో నువ్వులు కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇందులో పంచదార కూడా కొద్దిగా చేసుకోవచ్చు కదా ఒకవేళ ఇష్టం ఉండేవాళ్ళు. చేసిన రావండి, రావా? ఓకే, ఓకే, ఇది కూడా ఒక ట్రిక్ లాగా. బెల్లంతో చేస్తే బెల్లమే వేసుకోవాలి. ఓకే, నైస్. ఓకే, ఆ విధంగా తయారు చేసుకున్న ప్రిపేర్ చేసుకున్నా ఉందా మనకి? ఉందండి, రెడీ చేసుకున్నా. చూపించండి. వావ్, ఈ విధంగా తయారవుతుంది. చాలా గట్టిగా ఉంది. అంటే ఈ విధంగా మనకి గట్టిగా రావాలి అంటే పిండిని తిప్పేటప్పుడు కూడాను మనం బాగా కలుపుతూ ఉండాలి. 2 రోజులు పెట్టుకున్నాక చేసుకోవాలండి. అది 2 రోజుల తర్వాత అంటే అరిసెలు అంటే వెంట వెంటనే తయారు చేసుకుంటారు కదా. కొంతమంది ఎట్లా చేస్తారు, కొందరేమో పెట్టుకొని తర్వాత చేసుకోవాలి. దానికి అంటే వెంట అంటే ఎందుకంటే ఇది లూజ్ అయినా కూడా మళ్ళీ లాగేసుకుంటుంది, ఇట్లా గట్టి పడితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. రైట్, చాలా బాగుంది. అంటే దీంట్లోనే మనకి తెలిసిపోతుంది అనమాట టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. అంతేనా? అంతేనండి. చూడండి, చాలా టేస్ట్. నూనెతోనే ఒత్తేసుకోవాలి. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఇలా చూస్తే మాకు కూడా వచ్చేసింది అన్నట్లు అనిపిస్తుంది, కానీ మెయిన్ అంతా పాకంలోనే ఉంటుంది కదా. అదేనండి, దాంట్లోనే. లేకపోతే విరిగిపోవడం అలా పొంగిపోవడం చాలా జరుగుతూ ఉంటాయి. కాగకుంటే కూడా అలాగే వస్తుంది, వేడి కాకపోతే కూడా చిన్నగా అసలు అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. చూసినంత ఈజీ అయితే కాదు. మీరంటే ఎక్స్పర్ట్ అయిపోయారు కాబట్టి ఈజీగా మాకు చేసి చూపించేస్తున్నారు. మీరు అన్నారు ఇది ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు? 1 మంత్ అయినా 1 మంత్ కూడా అలా పెట్టుకోవచ్చు. అలా ఎప్పుడు కావాలంటే మనకి ఫ్రెష్ గా కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు. ఓ, ఈ చిట్కా మాత్రం ఎవరికి తెలియదండి. అరిసెలు అంటే వెంటనే పాకం పట్టేసి వెంటనే చేసేసుకొని చేసినాక డబ్బాలో స్టోర్ చేసుకోవడం తెలుసు. కానీ ఈ ప్రాసెస్ మరి తిన్నాక తెలియాలి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో, నేను చేసిన ఆ టేస్ట్ ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు మనం ఇది వేయించేటప్పుడు ఈ మంట అనేది హైలో ఉంటే సరిపోతుందా లేకుంటే మీడియం? హైలో ఉంటే లోపల కాదు, కానీ హైలో లేకపోతే నూనె కాకపోతే ఇట్లాగా వచ్చేస్తుంది. నూనె కాగలేదు, దానివల్ల ఇట్లా అయిపోతుంటుంది. అది మనకి వెడల్పుగా కూడా వచ్చింది. మనం చేసుకున్నది చిన్నదైనప్పటికీ వెడల్పుగా కూడా వచ్చింది. ఓకే, ఆయిల్ హీట్ కాకపోతే కాస్త విడిపోతుంది మనకి. దాంతో ఫస్ట్ మనం వేయంగానే అర్థం అయిపోతుంది అది ఏ స్టేజ్ లో ఉంది అనేది. ఓకే, ఇలాంటి పిండి వంటలు మీరు వారానికి ఒకసారి అలా చేస్తూ ఉంటారా? చేస్తామండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏది కావాలంటే అది చేసుకుంటామండి. ఆయిల్ హీట్గా ఉండేటప్పుడు మాత్రం మనకు చక్కగా విడిపోకుండా త్వరగానే అయిపోతుంది, చక్కగా ఉడుకుతుంది కూడా కదా. అవునండి.
వావ్, పూరీలాగా చక్కగా పొంగుతుంది కూడా. ఆయిల్ కొంచెం ఎక్కువగానే చాలా ఉంటుంది కదా. అవునండి. ఓకే, అందుకే మీరు ఈ విధంగా జల్లీలాగా పెట్టేసుకుంటే దాంట్లో ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. రైట్. లేకుంటే టిష్యూ కూడా వేసుకోవచ్చు. కానీ టిష్యూ వేసుకోరు ఎక్కువ, ఎందుకంటే ఆయిల్ అంతా ఎక్కువగా పీల్ చేసుకుంటుంది, మరి డ్రై అయిపోతుంది. ఓకే, మొత్తం పైన అలా బయటికి వెళ్తూ ఉంటారన్నమాట ఖాళీ సమయం దొరికితే. వెళ్తా ఉంటాను. సినిమాలు ఏమైనా చూస్తూ ఉంటారా? లేదండి, ఇప్పుడు చూడట్లేదు, చాలా తక్కువైపోయింది. అప్పట్లో చాలా చూసేవాళ్ళు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎన్టీ రామారావు సినిమాలు, నాగేశ్వరరావు ఎక్కువ వచ్చేది కదండి అప్పట్లో, అవే ఎక్కువ చూసేది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. ఉన్నారు కానీ తక్కువే, కంటిన్యూ చేయట్లేదా? తక్కువే. ఓకే, అమ్మో చాలా తొందరగా అయిపోతుంది. ఇలా చూస్తే మాకు కూడా వచ్చేసింది అని అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. చేసేసుకోండి. ఇంకా మీ కోడలు హ్యాపీగా లక్కీ అనమాట. మీరు మంచి మంచి వంటలు చేస్తూ ఉంటుంది. ఏ వంట తినాలనుకున్నా టెన్షన్ పడక్క. ఏం లేదండి, ఆమె చేయమంటే ఆమె ఇట్లా చేయాలి అంటే అట్లా చేస్తుంది. అత్తమ్మ సాయంత్రం నాకు ఇది కావాలంటే వెంటనే ఉంటుందేమో. అడగదండి, అది అడగదా? ఈ వయసులో కూడా ఏం కష్టపడతారులే అని చెప్పేసి కొంచెం మీకు రెస్ట్ ఇస్తుంది. నేను ఏదంటే అదే అంటూ. మీ అబ్బాయి అడుగుతాడా, అమ్మాయి సాయంత్రం ఇది చేసి పెట్టు, నేను ఆఫీస్? వాళ్ళు ఏం తినరండి అసలు, ఇద్దరు ఏమి తినరు. ఇడ్లీ దోశ ఏమి తినరు, ఖాళీ ఫుడ్, అన్నము అంతే. రైస్ తో వెరైటీస్ కూడా చేస్తుంటారా? ఏం లేదు, ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతోనే తినేస్తారు. రైట్, ఘుమఘుమలాడే అరిసెలు రెడీ అయిపోయాయి కూడా. అమ్మ అసలు ఎంత ఎక్స్పర్ట్, ఆయిల్ని కూడా ఇట్లా 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 అని తిప్పేస్తున్నారు, నాకైతే భయం వేస్తుంది. ఓకే, స్టవ్ ఆపేనా? ఆపేసా. ఇది ఒకటి మాత్రం నాకు బాగా వచ్చు, మనకు పోయిన పని మాత్రం బాగా చేస్తా. అయిపోయినట్లే కదా, మనం డిసైడ్ చేసేసుకుందామా? ఎదుకోండి, ప్లేట్ సిద్ధంగా ఉంది. రెడీ అయిపోయినాయి కదమ్మా? రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అమ్మా. వావ్, నేతి గారెలు. ఓకే, ఇందులో నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు కదా, నేతి గారెలు. అందులో నువ్వులు కూడా యాడ్ చేస్తున్నారు. వావ్. సో చూస్తున్నారు కదా, వేడి వేడి అరిసెలు టేస్ట్ కి నా చేతుల్లో సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, తింటుంటే మీకు అర్థమవుతుంది కదా, చాలా చాలా మధురంగా, లోపలంతాను మనం చేసుకున్నది అంటే అది మనం స్టోర్ చేసుకున్నప్పటికీ ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. చాలా కొత్తగా ఉంది. అంటే రెగ్యులర్గా మనం వెంటనే తయారు చేసుకునే అరిసెలకి, ఇట్లా స్టోర్ చేసుకుని తయారు చేసుకునే అరిసెలకి మాత్రం చాలా తేడా కనిపిస్తుంది. ఇది కూడా మంచి టేస్ట్ ఉంది. ఎప్పటికప్పుడు మనం రెడీగా చేసుకోవాలి, వేడివేడిగా తినాలి, ఆస్వాదించాలి ఈ ఫ్లేవర్ని కూడా అంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడాల్సిందేనండి. చాలా బాగుంది. ఓకే అమ్మా, ఈ రోజు మాకు రెండు కూడా సరికొత్త వెరైటీస్ నేర్పించారు. అరిసెలు అండ్ క్యాప్సికమ్ కర్రీ చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మేము కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూస్తాం. మరి ఇంత మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేసినందుకు మీకు ఓన్లీ థ్యాంక్స్ తోనే సరిపెట్టడం లేదండి, మంచి గిఫ్ట్ వచ్చి కూడా ఉంది. గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారు మీ అద్భుతమైన రుచితో. ఓకేనా? గీతా కృష్ణ సారీస్ పరామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు మీ మనవలతో చక్కగా వెళ్ళి హ్యాపీగా సారీ షాపింగ్ చేసేసుకోండి. వెళ్తారు కదా? ఓకే, సండే ప్లాన్ చేయండి. సో చూసారు కదండి, ఈ రోజు విజయలక్ష్మి గారు పరిచయం చేసిన అరిసెలు క్యాప్సికమ్ కర్రీ చాలా 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 బాగున్నాయండి. ఇంట్లో కూడా మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండండి, లేకపోతే మర్చిపోతూ ఉంటారు. మరి ఇలా సరికొత్త రుచులు మీకు కూడా ఏవైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఎన్నో విలువైన బహుమతులను మీ సొంతం చేసుకోండి. మీరు మా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మీరు మాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడులో మరో సరికొత్త డిఫరెంట్ ఐటమ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.